హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. నోటి మంచితనం. కేతవరం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రాముడనేవాడు ఉండేవాడు. వాడికి తల్లి ఉన్నది, తండ్రి లేడు. వాడు కష్టపడి పనిచేస్తాడు కానీ చాలా దుడుకు మనిషి. నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నెగ్గుకు రావడం కష్టమని తల్లి వాడికి పదే పదే చెప్తూ ఉంటుంది. అయినా వాడు ఆమె మాటలను చెవున పెట్టకుండా కష్టపడి పని చేసుకునేవాణ్ణి. ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు అనేవాడు. ఒకసారి వాడిని ఆ ఊరు కర్ణంగారు పిలిచి, మా నాన్న ముసలివాడైపోయాడు. ఒక మనిషి దగ్గరుండి కనిపెట్టుకు చూస్తూ ఉండాలి. నాకేమో ఊరు నిండా పనులు, క్షణం తీరుకుండదు. నా పెద్ద కొడుకు వ్యవసాయం, రెండోవాడు చదువు. ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు. నా భార్యకేమో ఇంటి పని, వంట పని. నువ్వు కొంతకాలం పాటు మా నాన్నని కనిపెట్టుకుని ఉంటానంటే నీకు నెలకు 500 వరహాలిస్తాను అన్నాడు. రాముడు రోజంతా ఊళ్ళో కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి 200 వరహాలకు మించి దొరకవు. వాడికి ఒక మంచి ఎడ్ల జత ఉన్నది. వాటికి నాగలి కట్టి పొలం దున్నడము, బండికి కట్టి బరువులు లాగించడము వాడు చేసే పని. అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికి అది గౌరవంగా తోస్తుంది తప్ప ఒకరింట పని మనిషిగా ఉండటం ఇష్టం లేదు. వాడు కర్ణంగారితో, కన్న తండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టం వస్తే సంతోషించడానికి బదులు పనివాణ్ణి పెడతావా? ఇదే నా తండ్రి నూరం తీర్చుకునే పద్ధతి? ఇది నీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ రోజు వాడిని మున్సబ్ గారు పిలిచి, రేపు మా ఇంట్లో మా నాయనగారి ఆబ్దికం, పెద్ద ఎత్తున వంటలు చేయాలి. ఉన్నట్టుండి వంట ఆయన ఆరోగ్యం పాడైంది. ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడట. కానీ బిందెలు వార్చడానికి మనిషి కావాలి. నువ్వు సాయం చేస్తానంటే ఒక్క రోజుకు 100 వరహాలు ఇస్తాను అన్నాడు. రాముడు దానికి మండిపడి, నేను పొలం దున్నేవాణ్ణి కానీ వంటవాణ్ణి కాదు. డబ్బుందన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లల్లోనూ అంత సత్తు ఉంది. ఒక్క రోజుకు వాళ్ళు పని చేయలేరా అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాణ్ణి భూస్వామి భూషయ్య పిలిచి నీళ్లు తోడమన్నాడు. వైద్యుడు వీరన్న మందులు నూరి పెట్టమన్నాడు. పెద్ద రైతు పేరయ్య దొడ్డి ఊడ్చిపెట్టమన్నాడు. రాముడెవడికి పని చేయలేదు. అందరినీ తిట్టిపోసి ఇంటికి వెళ్ళి చిరాగ్గా కూర్చున్నాడు. అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరకు వచ్చి, పొరుగుళ్ళో మీ మావయ్యకు మన ఎడ్ల జత పని పడిందట, బండి కట్టుకుని వెళ్ళు అన్నది. రాముడి మామయ్యకు రాముడన్నా వాడి ఎడ్ల జతన్నా ఎంతో ఇష్టం. వాడికి ఆయన తన కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. మామయ్య అంటే రాముడికి ఎంతో ఇష్టం. కాబోయే భార్యను చూడటం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణమయ్యాడు. వాడు పొరుగురు పొరిమేలో వెళ్ళేసరికి ఒక బలిష్టమైన మనిషి వాడిని అటకాయించి, బండి దిగు అన్నాడు. రాముడు బండి దిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మనిషి రాముడిని ఒక్క తోపు తోసి, ఈ బండి నాది అంటూ బండ్లో ఎక్కి కూర్చున్నాడు. రాముడు వాడి మీద కలబడదామనుకున్నంతలో పొన్ను కర్ర ఆడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను, నేనా కనబడే గ్రామ పెద్దను, తెలియడం లేదా వాడెవడైంది, ఇక నీ దారిన పో అన్నాడు కసురుతున్నట్టుగా. బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు. రాముడు నీరసంగా కాళ్ళు ఈడ్చుకుంటూ మామయ్య ఇంటి చేరుకుని జరిగిందంతా చెప్పాడు. వాడు వస్తాదు మల్లన్నయ్యుంటాడు. ఈ మధ్య వాడు ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి అంటూ నిట్టూర్చాడు రాముడి మావయ్య. మావయ్య, నా బండి ఎడ్ల జత మళ్ళీ నాకు ఇప్పించు అన్నాడు రాముడు దీనంగా. అది నా వల్ల కాదురా, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఊళ్ళో మా ఎవరి జోలికి రాడు. మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడు మావయ్య. ఈ ఊరికి పెద్దలు లేరా? అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా. ఎందుకు లేరు? ఉన్నారు. ఈ మల్లన్న ఎంత దుడుకువాడైనా అందరితోనూ మంచిగా ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ల పనులు చేస్తారు. అందుకని వాటి ఆడలు సాగుతున్నాయి. వాళ్ళంతా వాడి పక్షమే అన్నాడు రాముడి మావయ్య. అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని అడిగాడు రాముడు దిగులుగా. ఒక ఉపాయం ఉంది. పెద్దలు మనబోటి చిన్నవాళ్ల బాధల గురించి పట్టించుకోరు, కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు. మీ ఊరి పెద్దలు ఎవరైనా నీ తరపున వస్తే నీ పని సానుకూలమవుతుంది అన్నాడు రాముడి మావయ్య. రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాముడు మావయ్య ముక్కు మీద వేలేసుకుని, అవురా, ఎంత పని చేశావురా. అల్లరి చిల్లరిగా తిరిగే మల్లనకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవం ఉంది. కష్టపడి పని చేసుకొని నీకెంత గౌరవం ఉండాలి. నీ ఊరి పెద్దలను క్షమార్చనైనా అడుగు, లేదా మా ఊరి మనల కాళ్ళు పట్టుకో, నీ పని సానుకూలమవుతుంది అన్నాడు. కాళ్ళు పట్టుకునే మాట అయితే మా ఊరి పెద్దల కాళ్ళే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరికి తిరిగి వెళ్ళి ముందు కరణంగారింటికి వెళ్ళాడు. ఆయన వాడి వంక గుడ్లు రుముతూ చూసి, ఎరా, నీకు ఇక్కడేం పని అన్నాడు. రాముడు కర్ణంగారి కాళ్ళ మీద పడి, అయ్యా, నా వల్ల పొరపాటు అయిపోయింది.
మీ బోటి వారింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది. అటువంటిది పెద్దలు పరమ పూజ్యులు అయిన మీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టం వస్తే కాదన్నాను. నీవు నాకు ఒక్క వరహ అయినా ఇవ్వనవసరం లేదు. నేను నీ తండ్రిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను అన్నాడు. కర్ణం చప్పున చలబడిపోయి, అవే మాటలరా? ఉదయం నీవన్న మాటలకి నా కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బుందన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మర్చిపోయాను. నా తండ్రిని నేను సేవించుకోవాలి కానీ వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు అన్నాడు. రాముడు అదే విధంగా మునసబు, భూషయ్య, వీరన్న, పేరయ్య అందరికీ క్షమార్పణ చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా కోపాన్ని మర్చిపోవడమే కాక తప్పు తమదే అని ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళో అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు. రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించడమే గాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్లయిందని వాణ్ణి మెచ్చుకున్నారు. తర్వాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాదు మళ్ళన్న ఇల్లు చేరుకుని, ఒరే మల్లన్న, నా బండి సిద్ధం చేయి, తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పెద్ద కేక పెట్టాడు. మల్లన్న లోపల నుంచి వచ్చి రాముడిని చూసి గుర్తుపట్టి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బండి నీకు కావాలంటే నాతో కుస్తీపడి ఓడించు అన్నాడు వెటకారంగా. నిన్ను ఓడించడానికి కుస్తీ కూడా పట్టాలా అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద, మెడ మీద బలంగా 4 పోట్లు పొడిచేసరికి వాడు కుప్పకూలిపోయాడు. రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకుని, ఒరే, కష్టపడి పనిచేసే నా వంటి వాడికి కండబలం ముందు నీలాంటి సోమరుగా పెంచిన కండలెప్పుడు తీసికట్టే అని అక్కడ ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఊరి పెద్దల్ని తీసుకురమ్మంటే నువ్వొచ్చావేమిట్రా అంటూ ఓపోయాడు రాముడు మామయ్య. మళ్ళను దెబ్బతీయటానికి నేనొక్కడినే చాలు, మా ఊరి పెద్దలెందుకు అన్నాడు రాముడు. దెబ్బ తీయగలిగిన వాడివి వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు అని అడిగాడు రాముడు మావయ్య. మల్లన్నకు ఈ ఊరి పెద్దల అండ ఉన్నది. వాడి మీద స్వశక్తి ఉపయోగించే ముందు నేను నా ఊరి అండ సంపాదించుకోవాలి కదా. ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను. ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరు వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది అన్నాడు రాముడు గర్వంగా. మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు. న్యాయంగా మసలే వాళ్లకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి. ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రజ్ఞుడివైనట్టే. త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నది అన్నాడు రాముడు మావయ్య. రాముడు ఇల్లు చేరుకుని జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకుని నోటి మంచితనంతో కాలకాలం సుఖంగా జీవించాడు. కథ కంచికి మనమింటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.